భవిష్యత్తులోనే చేయడం. ప్రిన్సిపల్ మేడంకి ఏమన్నా మెమోరాండం అట్లా ఏమన్నా ఇచ్చిరా? హూజ్ యువర్ లీడర్? పర్మిషన్ అడిగినాం సార్. ఓకే, ఇంకా కాతల్లి మీ ప్రాబ్లం ఏంది మీకు తెలియాలి కదా. మేడం చెప్పిరా? ఏమన్నా పేపర్ ఇచ్చిరా? రాసియాలి కదా. అదే మెమోరాండం అంటారు దాన్ని. ఇచ్చిరా? వస్తే మేడం నాకు ఇస్తారు, నేను గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ఎండ కొడుతుంది కదా. కన్సర్న్ ఉంది. కరెక్టే సార్ మీరు చెప్పేది. ఇప్పుడు అందరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మా కోసమే కదా మేము చేసే, స్టూడెంట్స్ కోసం. ఏమన్నా ఉంటే మీ ద్వారా లేకపోతే వాళ్ళైనా సరే మాకు ఫార్వర్డ్ చేయొచ్చు కలెక్టర్ గారితో. సరే, ఓకే. త్రూ గవర్నమెంట్కి సీఎం గారికి పంపిస్తాము. అండ్ మీ దగ్గరికి మన సార్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. డిస్కస్ చేయొచ్చు. అందరూ సార్ మాట్లాడాలి. తీసుకొస్తాం ఈ విషయం అందరు కాదు, రెడీ ఉన్నది బాగా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను సార్. కానీ మనకన్నా ఎక్కువ సక్సెస్ ఉంటుంది సార్ గవర్నమెంట్. ఒక పేపర్ మీద రాసుకోండి, మీరు పాయింట్ బై పాయింట్ రాసుకోండి. ఏమీ లేదు సార్. ఇంకా బయటకు వెళ్తాం, ధర్నా చేస్తామని లేదమ్మా, ఇంటింద పేపర్ చేయండి అన్నారు. అడ్వాంటేజెస్ లేవు కదా సార్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని యంగ్ స్కిల్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలపడం వల్ల ఫ్యూచర్ సిటీలో కలుపుతున్నారు సార్. దానివల్ల మాకు ఏమవుతుంది, ఇదే లాస్ట్ డిగ్రీ అంటే మేము బీటెక్ వెళ్తాం కదా సార్, సెకండ్ ఇయర్కి వెళ్తాం, ఈసెట్ ఎగ్జామ్ రాసి వెళ్తాం. దీనివల్ల మాకు ఎగ్జామ్ రాసే ఛాన్స్ లేదు. ఒకవేళ మేము బీటెక్ చేయాలంటే ఈ 3 years చేశాక మళ్ళీ ఇంటర్ ద్వారా ఎంసెట్ రాసాం కదా సార్, అది రాసి మేము బీటెక్ వెళ్ళాలంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి అంతే కదా. ఇప్పుడే అక్కడ కేజీబీలో స్పీచ్ చెప్పొస్తున్నా, మహిళలు ఆది పరాశక్తులు ఇట్లుంటారు అట్లా. మీరు నాగేంద్ర తప్పు మాట్లాడట్లేదు. మాకు ఒక్కటి కూడా అడ్వాంటేజ్ లేదు అసలు. ఎందుకు కలుపుతుంది? సరే సార్ వాళ్ళు 2 months అవుతుంది సార్, అది ఇంప్లిమెంట్ చేసి 2 months అవుతుంది. మనం చెప్పాలి. మా వాళ్ళ లెటర్ రాసిరు కదా, మేడంకి ఇచ్చిరు కదా, మేడం దాన్ని రాసిరు. థ్యాంక్ యూ సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్. అసలు ఈ స్కీమ్ మీరు ఎందుకు పెట్టిరో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. మాకు లాభం ఏం లేదు. అసలు మీరు స్టూడెంట్స్కి అన్యాయం చేద్దాం అనుకుంటురా, లేదా మా ఫ్యూచర్ కోసం ఏమైనా చేద్దాం అనుకుంటురా అంటే అసలు అట్లా లేనే కనిపిస్తలేదు. ఇంట్లో అన్నీ మాకు డిసడ్వాంటేజెస్. ఇప్పుడు మాకు ఎస్బీటెక్ ఉంది, దానివల్లనే మేము చేస్తున్నాం. తర్వాత ఫ్యూచర్లో లాటరల్ ఎంట్రీకి వెళ్ళి బీటెక్ చేసుకున్న తర్వాత ఎంటెక్ చేసుకుంటాం. మీరు అలాంటిది ఇప్పుడు వచ్చి శక్తిలో కలుపుతాము, ఐటీ వాళ్ళతో ఏసీటీ వాళ్ళతో కలిపేసి ఇప్పుడు మీకు ఇదే లాస్ట్ డిగ్రీ, దీని తర్వాత జాబ్ చేసుకోవాలి అని అంటే ఏ జాబ్ చేసుకుంటాం? మాకు 20K కన్నా ఎక్కువ రాదు, ఎందుకంటే మా ఎడ్యుకేషన్ అంతే ఉంటుంది. ఎవరిస్తారు మాకు జాబ్? అంత తక్కువ సాలరీ చేయడానికి రాలేము మేము. ఇక్కడ ఒక ప్యాషన్తో ఒక గోల్తో వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు దాన్ని లీడ్ చేసేది ఎవరు? పోనీ సరే పెడుతురు, అలా ఎవరు లీడ్ చేస్తారు? ఒక ప్రైవేట్ కంపెనీ లీడ్ చేస్తుంది. ఎవరు? ఆనంద్ మహేంద్ర. అంటే ఆయనకు సంబంధించిన స్కిల్స్ మాకు నేర్పిస్తారు. ఏం చేయాలి ఆ స్కిల్స్తోని? మాకు అది కాదు కావాల్సింది. మాకు ప్యాషన్తో మేము డిప్లొమా తీసుకొని బీటెక్ చేసి ఒక సాఫ్ట్వేర్ అవుదామని వచ్చినాం ఇక్కడికి, అంతే తప్ప ఎవడో ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చి మాకు నేర్పించి అదే పనులు మేము చేసుకొని దాని మీద మా జీవితం అంతా మేము ఆధారపడలేం కదా. మాకు ఫ్యూచర్ గోల్స్ ఉన్నాయి. మేము ఫ్యూచర్లో అన్ని సక్సెస్ అవ్వాలని చెప్పి చేస్తున్నాం ఇదంతా.
ఇప్పుడు ఆనంద్ మహేంద్ర పెట్టిన స్కీమా లేదంటే ఎవరు తయారు చేస్తారు కూడా మాకు అర్థం అవ్వట్లేదు. బుక్స్ కానీ ఆ కరికులమ్స్ కానీ అసలు ఎక్స్ప్లెనేషన్ లేదు. డైరెక్ట్ కలిపేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇన్ని రోజులు లేదు, ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? ఇన్ని రోజులు గవర్నమెంట్ లేదా? 30 years నుంచి ఉంది. అసలు క్రిమినల్ వేస్ట్ అంటున్నారు. మా ఇంజనీర్స్ క్రిమినల్ వేస్ట్ అని ఎలా అంటారు సార్? ఓకే సార్, మేము క్రిమినల్ వేస్ట్ అయినప్పుడు మేము ప్రిపేర్ చేసే గాడ్జెట్స్ లైక్ ఫోన్స్ ఏదైనా సార్ మేమే కదా, ఇంజనీర్సే కదా వాటిని ప్రిపేర్ చేసేది. ఒకవేళ మేము క్రిమినల్ వేస్ట్ అని మీరు ఒప్పుకున్నప్పుడు అయితే మీరు కూడా గాడ్జెట్స్ని యూజ్ చేయొద్దు. అప్పుడు మేము ఒప్పుకుంటాం మేము క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి. అలా ఎలా అంటారు? అసలు స్టూడెంట్స్ని క్రిమినల్ వేస్ట్ అనే రైట్ ఎక్కడిది? అసలు మా ఐడెంటిటీని లాక్కునే రైట్ ఎక్కడిది ప్రభుత్వానికి? అసలు మా ఎస్బీ టెట్ కావాలి, మాకు శక్తి స్కిల్స్ వద్దు. మేము అంటలేము ఐటీఐ తక్కువ మా డిప్లొమా ఎక్కువ అని, కానీ వాళ్ళ స్కిల్స్ వేరే ఉంటాయి, మా స్కిల్స్ వేరే ఉంటాయి. రెండింటిని ఎలా మెడ్ చేస్తారు? అసలు మమ్మల్ని అడగకుండా అలా ఎలా జియోని పాస్ చేస్తారు? అసలు 30 years నుంచి ఉంది ఈ డిప్లొమా, 30 years నుంచి లేనిది ఇప్పుడే కొత్తగా స్కీమ్ పెట్టాలో? ఒకవేళ మీకు ఏదైనా అప్డేట్ చేయాలి అనిపిస్తే మా డిప్లొమాలో అప్డేట్ చేయండి. ఎస్బీ టెట్లో కొన్ని ఉంటాయి మాకు కూడా ఇండస్ట్రియల్స్ ప్లేస్మెంట్స్, వీటిని అప్డేట్ చేయండి. కానీ ఇలా స్కీమ్ పేరుతోటి మా ఫ్యూచర్ని నాశనం చేసే రైట్ ఎక్కడిది అసలు? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మేము ఇప్పుడు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే మేము ఐటీఐతో సమానం కాదు అవును అని అంటలేము, కానీ మాకు కావాల్సిన ఐడెంటిటీ మాకు కావాలి. ఇంజనీర్స్ అంటే ఒక మంచి ప్లేస్లో చూస్తారు ఎవరైనా. ఇప్పుడు మాకు ఈ శక్తి స్కీమ్ అనేది వచ్చినాక మనకి ఎవరైనా ఇంజనీర్స్ అనేది అంటే డిప్లొమా అనేది వేస్ట్ లాగా అయిపోతుంది. మాకు అట్లా అవసరం లేదు. మా డిప్లొమా మా ఫ్యూచర్, మాకు ఆ ఐడెంటిటీ కావాలంటున్నాం. మేము లేబర్స్ లాగా పనిచేయాలని మేము కోరుకుంటలేం కదా. పేరెంట్స్ దానికోసం చదవనిస్తలేరు కదా గవర్నమెంట్ స్కూల్స్లల్లా. మేము ఒక ఇంజనీర్స్ ఒక లెవెల్లో చూడాలనే పేరెంట్స్ అనుకుంటారు కదా. మేము ఆ లెవెల్ కోసమే కదా మేము ఇంతగానో చదువుకునేది. ఇప్పుడు శక్తి స్కీమ్ వస్తే మాకు ఆ లెవెల్ కూడా చూడాలి. అసలు మా చదువే అసలు వేస్ట్ అవుతుంది. అంటే ఆ స్కీమ్స్ Geo number 97. Ratu Jare. We want justice. We want justice. We want justice. Geo number 97. Ratu Jare. Geo number 97. Ratu Jare. Shakti hatao. Pategri bachao. Shakti hatao. Pategri bachao. Justice. We want 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 justice. పాటకి బచావ్. పాటకి బచావ్. బీటెక్ వెళ్ళాలంటే మా ఈ 3 ఏళ్ళు చదివిన మా జీవితం నాశనం కావడానిక. ఇప్పుడు డిప్లొమా ఇక్కడితో ఆగిపోతుంది. నెక్స్ట్ జనరేషన్స్ రావు ఇంకా ఈ జీవో పాస్ అయితే. మా పేరెంట్స్ మమ్మల్ని స్కిల్స్ నేర్చుకోవడానికి డిప్లొమాలో జాయిన్ చేసిరు. నార్మల్గా మేము ఇక్కడ 3 years చదివి మా లైఫ్ వేస్ట్ చేసుకోవడానికి కాదు కదా. ఇప్పుడు మేము ఐటీఐలో జాయిన్ అయితే మాకు స్కిల్స్ మేము నేర్చుకున్న స్కిల్స్ మేము ఐటీఐ వాళ్ళతో జాయిన్ అయ్యి మర్జ్ అయ్యి మేము ఏం చేయాలి? మాకు లాటరల్ ఎంట్రీలు వద్దా? అదేదో ముందు చెప్పని ఉంటుంది. మేము ఇప్పటివరకు ఇంతవరకు రాకపోతుంటాం కదా. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడికి ఎందుకు వస్తారు అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మేము స్కిల్స్ నేర్చుకోవడానికి కదా మేము ఇక్కడికి వస్తుంది. స్కిల్స్ నేర్చుకుని ద్వారా వెళ్ళడానికి వస్తున్నాం. మమ్మల్ని నమ్మి మా పేరెంట్స్ ఇక్కడికి పంపించారు. ఇప్పుడు మాకు మళ్ళీ శక్తి స్కీమ్ అనేది కొత్తగా ఇప్పుడు ఈ మధ్య తెస్తే మేము ఈ 3 years చదువుకుని ఏం చేయాలి? ఐటీఐలో జాయిన్ అయ్యి మేము ఏం చేయాలి? మాకు ఇంట్రెస్ట్ ఉంది డిప్లొమా, మాకు స్కిల్స్ కోసం మేము ఇక్కడికి వచ్చినాం. మా ఇంట్రెస్ట్ లేని ఐటీఐకి వొకేషనల్ మాకు ఇంట్రెస్ట్ ఉంటే మేము ఐటీఐకి ముందే జాయిన్ అవుతుంటాం. వొకేషనల్స్కి కూడా ముందే వెళ్తుంటాం. ఆ 2 years అయితే మేము అదే లేబర్ వర్క్ ఏదైనా చేసుకుంటుంటాం. మేము స్కిల్స్ ఇప్పుడు
చదువుకోవాలా అంటే లేబర్ కింద పని చేయాలా మేము? మాకు లాటరల్ ఎంట్రీ కావాలి. మాకు అయ్యేంత వరకు మేము ఇట్లానే ప్రొటెస్ట్ చేస్తాం. మాకు న్యాయం ఎడ్యుకేషన్ కావాలి, లాటరల్ ఎంట్రీ కావాలి. మేము న్యాయం జరిగేంత వరకు మేము రోజు ఇదే పోరాడతాం. అసలు ఎవరికి చెప్పి అసలు ఈ శక్తి స్కీమ్ అనేది రిలీజ్ చేసిరు? ఎవరికి చెప్పిరు? ఎవరికి చెప్పి చేసిరు? అసలు మళ్ళీ గవర్నమెంట్ కాలేజెస్ కూడా ప్రైవేట్ కాలేజ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. అట్లా ఎందుకు చేస్తున్నారు? కొంతమంది మిడిల్ క్లాసెస్, మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎట్లా ఇబ్బంది కాదా? ఫస్ట్ ఇది గవర్నమెంట్ కాలేజ్ అన్నారు కాబట్టి మేము చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చిందనే జాయిన్ అవుతారు కాబట్టి చాలా మందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా ఎవరు చేయొద్దు. ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇలా 60% అనేది ఇంజనీరింగ్ నుంచే కవర్ అవుతుంది. అందుకే మేము లాటరల్ ఎంట్రీ కావాలి. మాకు బీటెక్ లో సెకండ్ ఇయర్ కి అలో ఉండాలి. అంతేకాకుండా లేబర్ మాత్రం చేయం మేము, మాకు కావాలి. ఇంకా కొనసాగుతుంటారు ప్రతి ఒక్క ఎడ్యుకేట్ కాలేజ్లో, ప్రతి ఒక్కటి అందరు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్ ఉంది, మంచిగా ఉండాలి.